ఒకప్పుడు నాకు బాగా గుర్తు. విజయవాడ నుంచి అప్పుడు జెమినీలో తేజాలో రిపోర్టర్‌గా పనిచేసే రోజుల్లో జెమినీ నెట్‌వర్క్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ కాబట్టి అక్కడికి జీతం కోసం వాళ్ళు అంతకుముందు చెక్ పంపిస్తే నేను రిపోర్టర్‌గా పనిచేసిన రోజుల్లో రూ. 5,000 జీతం, రూ. 1,000 కటింగ్ బోన్, రూ. 4,000 వాళ్ళు చెక్ పంపిస్తే ఏదో ఏబిఎన్ అమ్రో బ్యాంక్ అని ఒకటి వచ్చేది. ఆ చెక్కు విజయవాడకి రావడానికి ఒక 3-4 రోజులు కొరియర్. వచ్చిన తర్వాత దాన్ని బ్యాంకులో వేస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ చెక్ అని 45 రోజులు తీసుకునేవాళ్ళు. అంటే సెలవులు లేకుండా 45 రోజులు, అంటే 2 నెలలు. ఈ నెల జీతం 3 నెలల తర్వాత తీసుకోవాలి నేను. దాంతో బాధపడుతున్నాను సార్ అంటే అప్పుడు హైదరాబాద్లో నాకు అకౌంట్ తీశారు, శాలరీ అకౌంట్, దాంట్లో వేస్తారు, అక్కడికి వచ్చి తీసుకోమని. అప్పుడు ఇది మన నిమ్స్ దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళాలంటే ముందు రోజు రాత్రి 8 గంటల బస్సుకి ఎక్కితే పొద్దున 8 గంటలకు అక్కడికి చేరుకునేవాడిని. ఇది ఎంబీఎస్ ఉంది కదా ఇప్పుడు, ఇమ్లిబన్ బస్ స్టేషన్లో దిగి అక్కడే ఒక ₹10 ఇది ఎంత ₹2 టాయిలెట్కి ఇచ్చి ఇంకొక ₹2 ఇస్తే అక్కడే స్నానం చేసేసుకుని బట్టలు మార్చేసుకునేసి దాంట్లోనే ఆ బాత్రూంలోనే చేసేసుకునేసి అక్కడే టిఫిన్ ఒక ₹10కి పూరి తినేసి పోతే బస్సు ఎక్కి సిటీ బస్సు ఎక్కితే అక్కడ దిగితే ఉదయం 8:30-9కి దిగితే 11కో 12కో మనకి డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు. 1 గంట 2కి బయటకు వచ్చేవాళ్ళం. అంటే టోటల్గా చేతికి వచ్చేటప్పటికి, అంటే టోకెన్ ఇచ్చేటప్పటికి 10 అయ్యేది, 11 అయ్యేది. టోకెన్ తీసుకున్నాక పిలిచేటప్పటికి మనకి 1 గంట 2 అయ్యేది. అంత టైం పట్టేది. అంటే జర్నీనే 12 గంటలు పట్టేది. ఇవాళ అలాంటిది రోడ్లు 4 లైన్లు, 6 లైన్లు, 8 లైన్లు అయ్యాక టోల్గేట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఆ రోజునే చెప్పారు టోల్గేట్లు అనేటువంటిది. ఎందుకంటే ఉట్టి పన్నుల మీద వచ్చే డబ్బులతో మెయింటైన్ చేయలేరు. బట్ ఆ దిక్కుమాలిన రోడ్లలో ఆయిల్ ఖర్చులు, దారి ఖర్చులు ఇవన్నీ లెక్కేస్తే బోల్డ్ అంతా. ఆ రోజులతో కంపేర్ చేస్తే వాళ్ళు ప్రశాంతం, అట్ట ఎక్కుతున్నాం అట్ట వెళ్ళొచ్చేస్తున్నాం. ఆ రోజుల్లో అయితే టైం వేస్ట్, డబ్బులు ఖర్చు, దారిలో తినడానికి అయ్యే ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు విపరీతంగా నడిచేది. అలాగే రిపేర్ ఖర్చులు, రోడ్లన్నీ గతుకులు పడేసి అల్లాడిపోయేవాళ్ళు. ఇవాళ చాలా మార్పు వచ్చింది. కానీ ఈ మార్పును అంగీకరించలేక ఆ టోల్గేట్కి ఎంత వసూలు చేస్తున్నారు, ఈ టోల్గేట్కి ఎంత వసూలు చేస్తున్నారు. లేదా సందుల్లో నుంచి పో, నువ్వు డొంకల్లో నుంచి పో, ఎవడొద్దంటాడు. ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ రూట్ ఉంది, గుంటూరు రోడ్లో నుంచి కూడా రావచ్చు, గుంటూరు రూట్లో నుంచి. అప్పుడు టోల్గేట్లు ఒకటో ఏమో ఉన్నట్టుంది ఆ రూట్లో రావచ్చు. కానీ చుట్టూ తిరిగిడు అవుతుంది, ప్లస్ ఓల్డ్ హోనం అవుతుంది. అందుకని ఇటుకే వస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఇవాళ మంచిని చెడుగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నారు. మొన్న మధ్య అటల్ వంతెన పెట్టడం, దానికి చుట్టూ తిరిగి రావడానికి 4 గంటలో ఏమో పట్టేటటువంటి, 4 నుంచి 6 గంటలు పట్టేది ఇప్పుడు 1 గంటలో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. మ్యాక్సిమం 22 కిలోమీటర్ల వంతెన. ఖచ్చితంగా దాని మీద టోల్గేట్ ఎక్కువగానే ఉంటుంది. ఇష్టపడ్డ వాళ్ళే ఎక్కుతారు. నువ్వు బలవంతంగా దాంట్లో వెళ్ళమంటారా, చుట్టూ తిరిగి వెళ్ళమంటారు, లేకపోతే నీదో నువ్వు పోవచ్చు. కానీ దాని మీద నెగిటివ్తో ఇప్పుడు దేశవ్యాప్తంగా నెగిటివిటీ ప్రచారం చేసుకొస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాల్సింది అదే.